దేవుని సేవకులు అంటే ఎవరో తెలుసా? పాస్టర్లు అంటే ఎవరు? దేవుని లేఖనం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. అపోస్తుల గ్రంథం 16:17 వీరు రక్షణ మార్గం గురించి ప్రకటిస్తారు అని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. ఈరోజు దైవజనుడు ఎలా ఉండాలి, ఒక పాస్టర్ ఎలా ఉండాలంటే రక్షణ మార్గం గురించి ప్రకటించాలి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం స్థాపించారు, ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ప్రతి మానవుని కూడా రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. దేని నుంచి రక్షణ? పాపం నుంచి రక్షణ. పాపానికి వచ్చే జీతం ఏంటంటే మరణం. నిత్య నరకాగ్ని గుండము, అగ్ని ఆరదు పురుగు చావదు అనే భయంకరమైన నరకాగ్ని గుండము నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆ రక్షణ మార్గాన్ని ప్రకటించాలి. ఇది ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఏ మతానైనా ఆ మతాల్లో ఉన్నటువంటి ఆ భావనలు, ఆ మతంలో వాక్యాలు నిర్బంధంగా ప్రకటించుకోవచ్చు. అది భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. ఎవరైనా ఏ మతానైనా స్వీకరించవచ్చు, ఏ మతానైనా ప్రకటించుకోవచ్చు. ఇప్పుడు దేవుని సేవకులుగా, పాస్టర్స్గా, ఎవాంజలిస్టులుగా యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చిన